హాయ్ ఎవ్రీవన్. డీప్ ఫ్రైస్ అయితే మా ఇంట్లో చాలా తక్కువగా చేస్తూ ఉంటాను. పిల్లలు ఎప్పుడైనా ఒకసారి పూరి అడుగుతూ ఉంటారు. పూరీలోకి సాగ్ అయితే చాలా బాగుంటుంది, దోశలోకి కూడా బాగుంటుంది. ఇక్కడైతే నేను లంచ్లో కనేసి రైస్ పెట్టాను మార్నింగే. దాంతోపాటు స్టీమర్లో మొలకలు, ఆలు, బఠానీ కూడా పెట్టాను. రైస్ అయ్యే పాటికి మనకి ఇవి కూడా స్టీమ్ అయిపోయినాయి. ఆలు సాగ్ కోసం అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్, పోపు దినుసులు, ఇంగువ, ఆనియన్స్ని ఇట్లా పొడుగా కట్ చేసేసుకోవాలి. తర్వాత మిరపకాయలు, కొంచెం పసుపు, సాల్ట్ వేసేసి ఆనియన్స్ ఫుల్ వేయకూడదనమాట. ఒక 40% వేగాల. తర్వాత దీంట్లోకి ఒక 3 కప్పులు వాటర్ వేసేసి మనము ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అది ఉడికే లోపల అయితే చిన్న కప్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి ఉండలు లేకుండా. తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మనం కలిపి పెట్టుకోండి శనగపిండి మిశ్రమం. తర్వాత ఉడికించుకోండి బఠానీ, కొంచెం గరం మసాలా వేసేసి సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో అవుతుంది అనమాట సాగు. పూరీలోకి చాలా